నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తాంశాలు చంద్రబాబుపై ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మండిపాటు దీక్ష పేరుతో ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం చిత్తూరులో నగరిలో ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన ప్రతి పేద మహిళ సొంతింటికి యజమాని కానుందన్న ఎమ్మెల్యే గుంటూరులో డాక్టర్స్ డే రోజున శ్రమదానం చేసిన వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటిన డాక్టర్స్ తాడేపల్లిగూడెంలో జోరుగా చోరీలు పలువురు అరెస్టు 11 లక్షల విలువైన చేసే చోరీ సొత్తు స్వాధీనం తిరుపతి రైల్వే స్టేషన్లో భారీ గంజాయి పట్టివేత 5.60 లక్షల విలువ చేసే 80 కేజీల గంజాయి స్వాధీనం ఇక డీటెయిల్ చూస్తే ప్రతి పేద మహిళ సొంత ఇంటికి యజమాని కానుందని ఏపీ ఐఏసీ చైర్పర్సన్ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. చిత్తూరు జిల్లా వికేఆర్పురంలో జగనన్న కాలనీలో నిర్మించనున్న ఇళ్లకు ఆమె భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతి పేద మహిళ నేడు సొంత ఇంటికి యజమాని కానుందని ఇది ముఖ్యమంత్రి మహిళలకు అందించిన పుట్టింటి కానుక అన్నారు. నగరి మున్సిపల్ మండల ప్రాంతాల్లో 2312 పట్టాలు కేటాయించగా వాటిలో నేడు 2069 మంది ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేసినట్టు చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ పేద ప్రజలకు ఇంతటి సహకారం అందలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నీలమేఘం, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర ప్రసాద్, ఎంపీడీఓ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. జగన్ గారి నాయకత్వం, జగన్ గారి నాయకత్వం, జగన్ గారి నాయకత్వం, రోజమ్మ గారి నాయకత్వం, రోజమ్మ గారి నాయకత్వం, రోజమ్మ గారి నాయకత్వం. ఓం 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 శ్రీ మహాదేవతాభ్యో నమః సుఖస్థేగతప్తశ్చ అభిలోక జగన్నకః సంబోధనశ్చ విఘ్నో విఘ్నరాజో వినాయకః ధూమకేతుర్ఘ్నాః సాగర సభే సప్తదీపావసుందరాః వేదో దుర్వేదో సామేధరుణః వేశ్చికితా సర్వే ప్రధాం సమాసిత ఆయాప్తదే పూజార్థం దుర్దస్థైకారకాః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు రసదేవతాభ్యో నమః నూతన స్థల దేవత శంకుస్థాపన దేవతాభ్యో నమః పూర్వే ఇంద్రాయ నమః అగ్నే నమః యమాయ నమః నైరుతే నమః వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః मध्ये श्री महादेवताभ्यो नमः सोनाप्रे दिवे भवानि क्षरानिवेशानि चाण सर्वसंप्रदान पूजां समर्पयामि भवाय देवाय नमः सर्वाय देवाय नमः महदोर्देवाय नमः भवस्य देवस्य पत्नी नमः रुद्रस्य देवस्य पत्नी नमः भीमस्य देवस्य पत्नी नमः साथे सूर्यज्योति दीपं दर्शयामि धूपदीपानन्तरं రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మెగా హౌసింగ్ మేళా భూమి పూజ కార్యక్రమం చాలా ఘనంగా జరుపుకున్నారు. అండ్ ఇక్కడ నగిరి అర్బన్ లో ముఖ్యంగా 3000 ఇళ్లు కట్టబోతున్నాం. అందులో 2312 ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నాం. మిగతా 700 ఎవరికైతే స్థలాలు ఉన్నాయో వారికి ఇల్లు కట్టిస్తున్నాం. సో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రతి పేదవాడి కల అయిన ఇల్లుని ఈరోజు ఒక తమ్ముడిగా ఒక అన్నగా తన ఆడబిడ్డకి ఆస్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం అనేది ప్రతి ఒక్క మహిళ జీవితాంతం గుర్తు పెట్టుకునే విషయం. ఎందుకంటే ఎవరైనా తండ్రి గాని సొంత అన్నదమ్ములు గాని ఆడపిల్లల గురించి ఆలోచిస్తారు. కానీ ఈ రోజుల్లో అసలు సొంత వాళ్ళు కూడా ఆలోచించలేని పరిస్థితిలో ఈరోజు సిమెంట్ స్టీల్ అన్ని రేట్లు ల్యాండ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ ఇచ్చి ఇల్లు కట్టి ఫ్రీగా ఆ ఇంట్లో ఆడబిడ్డ గౌరవంగా తన భర్తతో పిల్లలు ఇక దళారులు లేకుండా నేరుగా సంక్షేమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేనని సంక్షేమ పథకాలు ఏపీలో అమలవుతున్నాయన్నారు.
అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతి లబ్ధిదారుడికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. దీక్ష పేరుతో ప్రభుత్వంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని ఆయన మండిపడ్డారు. తన హయాంలో పేదలకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రశ్నించారు. మరి పోర్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, రోడ్స్, హౌసింగ్ ఇలా అనేకమైన కార్యక్రమాలు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించినట్టయితే ఆశ్చర్యం వేస్తుంది. ఇన్ని కార్యక్రమాలని డైరెక్ట్గా ఎవరు మధ్యవర్తులు లేకుండా, ఎలాంటి కరప్షన్ లేకుండా పేదవాళ్ళకు డైరెక్ట్గా అర్హులందరికీ అందుతూ ఉన్నాయి. పెన్షన్లు కానీ, అమ్మఒడి కానీ, ఇక కార్యక్రమాల లిస్టు చెప్పుకుంటూ పోతే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా అదేవిధంగా కరోనా టైంలో ప్రజలను ఆదుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదుకున్నట్టుగానే మనం కూడా చేయాలని అమెరికా లాంటి ప్రభుత్వాలు కూడా ఈరోజు అలాంటి కార్యక్రమాలు చేస్తున్నాయి. డైరెక్ట్గా బెనిఫిషరీస్కి అందే విధంగా చేస్తూ ఉన్నాయి. యూరప్ కంట్రీస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకంటే ముందే చేసి చూపించిన పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. నిన్న ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి పేరు వస్తుంది, ఒక స్థిరమైన నాయకత్వం ఈరోజు రాష్ట్రంలో వచ్చింది అని చెప్పేది అర్థమై ఏ విధంగా దాని మీద బురద జల్లాలి, ఏ విధంగా ప్రజల సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను డిస్టర్బ్ చేయాలి, డైవర్ట్ చేయాలి అనే ఒక సంకల్పంతో నిన్న టీడీపీ ఒక దీక్షా కార్యక్రమం పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించారు. 3 గంటల దీక్షలో 3 గంటలు, తిట్టడానికి 4 గంటలు, కేవలం తిట్లదండం. ప్రభుత్వ కార్యక్రమాల గురించి మంచి చెడుల్ని పరీక్షగా చేసిన ప్రవేశపెట్టినటువంటి అనేక కార్యక్రమాలు ఈరోజు దేశానికి ఒక ఆదర్శవంతంగా, కరోనా పరిస్థితుల్లో ప్రపంచమే ఒక మేలుకొనే విధంగా ఆంధ్రప్రదేశ్ ఒక దిక్సూచిగా కనిపిస్తూ ఉందంటే ఆ కార్యక్రమాలే నిదర్శనం అని చెప్పి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ చూసినట్లయితే మరి పోర్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, రోడ్స్, హౌసింగ్ ఇలా అనేకమైన కార్యక్రమాలు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించినట్టయితే ఆశ్చర్యం వేస్తుంది. ఇన్ని కార్యక్రమాలని డైరెక్ట్గా ఎవరు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా గుంటూరులో వైద్యులు శ్రమదానం చేశారు. కరోనా కారణంగా మృతి చెందిన వైద్యులకు నివాళి అర్పిస్తూ ర్యాలీ చేపట్టారు. అందుకు ముందు ప్రభుత్వం ఆసుపత్రిలో మొక్కలను నాటారు. ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులు ప్రభుత్వం తీసుకువచ్చిన 64 జీవోను రద్దు చేయాలని వైద్యులు రమణ కోరారు. కరోనాతో పోరాటం చేస్తున్న రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. ఫోటో తీసారా? ఫోటో ఉన్నాయండి. ఫోటో తీసుకోండి. ఓకే సార్. పట్నా వస్తా సార్, ఇబ్బంది లేదు. ఓకే సార్. చిన్న కొంచెం వెనకరా. ఓకే సార్. ఓకే, స్లోగన్ తీసుకొచ్చేయండి సార్. స్లోగన్స్ తీసుకుంటూ వచ్చేయండి. సేవ్ ద సేవియర్స్. డాక్టర్లను, కోవిడ్ రోగులను రక్షించిన డాక్టర్లను, కోవిడ్ రోగులను రక్షించిన డాక్టర్లు. సేవ్ ద సేవియర్స్. సేవ్ ద సేవియర్స్. సేవ్ ద సేవియర్స్.
ఓకేనా? డాక్టర్లను గౌరవిద్దాం, సమాజాన్ని కాపాడుకుందాం. డాక్టర్లను గౌరవిద్దాం, డాక్టర్లను గౌరవిద్దాం, డాక్టర్లను గౌరవిద్దాం, డాక్టర్లను గౌరవిద్దాం, డాక్టర్లను గౌరవిద్దాం. ఇవాళ జూలై 1 బీసీ రాయ్ గారు జన్మించిన రోజు, అలాగే వారు పరమపదించిన రోజు కూడా. వారి పేరు మీద నేషనల్ డాక్టర్స్ డే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ 2021లో డాక్టర్స్ డే జరుపుకుందామని మనస్కరించట్లేదు. ఎందుకంటే మనం కోవిడ్ నేపథ్యంలో ఎంతోమంది ప్రాణాలను కోల్పోయాము, సామాన్య జనుల ప్రాణాలు కోల్పోయాము. అలాగే ప్రాణాలను పోసే డాక్టర్లను కూడా చాలామందిని కోల్పోయాము. కిందటి సంవత్సరం 2020లో మొదటి వేవ్ వచ్చినప్పుడు 750 డాక్టర్లను కోల్పోయాం మనము. వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి చదువుకొని 13 ఏళ్ళు 14 ఏళ్ళు వాళ్ళ జీవితాలన్నీ కూడా ఓన్లీ రోగుల గురించి ఆలోచించి, రోగులు రక్షించడంలోనే వాళ్ళ బాధ్యతలను నిర్వర్తించి ఈ కోవిడ్ మహమ్మారి కారణంగా వారు చనిపోయారు. ఐసీయూలో పనిచేస్తూ పీపీఈ కిట్లు వేసుకొని ఉక్కిరి బిక్కిరై వారికి ఈ కోవిడ్ వచ్చినప్పుడు వారిని రక్షించే పరిస్థితి లేకపోవడం వల్ల వారు చనిపోయారు. వైద్యం నారాయణో అర్హి అంటాము. అలాంటి గొప్ప వృత్తిలో నోబెల్ ప్రొఫెషన్లో ఉన్న డాక్టర్స్ని చాలామందిని కోల్పోవడం చాలా బాధగా ఉంది. అలాంటి నేపథ్యంలో ఇవాళ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మిగతా డాక్టర్స్ అందరూ కూడా ఒక పిలుపునిచ్చారు. కోవిడ్ మార్టిర్ డాక్టర్స్ డేగా చేసుకుందాం. ఇవాళ సామాన్య ప్రజానీక ప్రాణాలను కాపాడటానికి కృషి చేసి అసూలు బాసిన చర్చగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పలు చోరీలకు పాల్పడుతున్న నిందితులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 11 లక్షలు విలువ చేసే చోరీ సొత్తును రికవర్ చేశామని డీఎస్పీ శ్రీనాథ్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రత్యేక నిఘా పెట్టామని, ఈ క్రమంలో అనుమానితులను విచారించగా వీరి చోరీ కేసులు బయటకు వచ్చాయని తెలిపారు. కొత్తగా ఈ టీంలో పెట్టించి కొత్తగా స్టార్ట్. తాడేపల్లిగూడెం టౌన్లో గత కొద్ది రోజులుగా నైట్ పూట దొంగతనాలు ప్లస్ బైక్ థెఫ్ట్ అనేది రిపోర్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు నారాయణ నాయక్ సార్ మాకు స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ మేరకు నేను స్పెషల్గా 2-3 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. దీనిపైన ఎక్కువ ఫోకస్ పెట్టారు. సో వీళ్ళ ఒక ఎఫర్ట్స్లో భాగంగానే మనకు ఇవాళ మార్నింగ్ 7ంటికి శశి కాలేజ్ గ్రౌండ్లో, వాకర్స్ గ్రౌండ్లో బల్ల మీద ఒక 7 కలిసి మాట్లాడుకుంటాగా వాళ్ళని విచారించడం జరిగింది. సో వాళ్ళు విచారిస్తూ వీళ్ళు చేసిన గత కొద్ది రోజులుగా చేసిన ఒక 10 నేరాలు వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. సో ఈ 10 క్రైమ్స్ సంబంధించినది మనకు మొత్తానికి ఈ 10 క్రైమ్స్లో మొత్తం 7 క్రైమ్స్ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినవి. ఈ 7 క్రైమ్స్లో 6 వచ్చి కొవ్వూరు సబ్ డివిజన్ సంబంధించినది, 2 క్రైమ్స్ వచ్చి కృష్ణా డిస్టిక్, 1 వచ్చి రాజమండ్రి అర్బన్. ఈ మొత్తం రికవరీ వాల్యూ వచ్చి మనకు 11,63,000. దీంట్లో 5 బైక్స్ ఉన్నాయి. బంగారం వచ్చి ఒక 112 గ్రామ్స్ ఆఫ్ బంగారం ఉంది. వెండి కూడా 100 గ్రామ్స్ ఆఫ్ వెండి ఉంది. 3,000 క్యాష్ కూడా ఉంది. సో దీంట్లో ప్రత్యేకంగా మనకు రీసెంట్గా చాగల్లో ఒక నేరం రిపోర్ట్ అయింది. దాంట్లో ఏంటంటే వీళ్ళే ఒక 5 మంది, 6 ఒక నైట్ అరౌండ్ 11 గంటల ఆ టైంలో చాగల్ అవుట్స్కట్స్లో ఉన్న ఒక చిన్న పెంకుటిల్లో ఒక లేడీ ఏజ్ అబౌట్ 60 to 65 ఇయర్స్ పడుకొని ఉంటే
ఆ ఇంట్లో పెంకుటిల్లోకి వెళ్ళి ఇదే కత్తితో బెదిరించి మొహం మీద ఒక గుడ్డ కప్పి ఆమె ఒంటి మీద ఉన్న 6 గాజులు చౌపట్టీలు, ఆ తర్వాత కాల్లో ఉన్న వెండి మంగళసూత్రాలు ప్లస్ కాళ్ళకు సంబంధించిన పట్టీలు కూడా ఫోర్స్ఫుల్గా తీసుకొని వెళ్ళడం జరిగింది. సో వెంటనే మనము అక్కడ ఒక రాబరీ కేసు సంబంధించిన కూడా మేము రిపోర్ట్ చేసాం. సో అది కూడా వీళ్ళే చేస్తారని మనకి ఇక్కడ కన్ఫెషన్ జరిగింది. సో వీళ్ళు ఈ భారీ గంజాయి పట్టుబడి వెస్ట్ రైల్వే చేసే 80 కేజీల గంజాయి తిరుపతి పోలీసులకు భారీ గంజాయి పట్టుబడింది. వెస్ట్ రైల్వే స్టేషన్ వద్ద భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 5.60 లక్షల విలువ చేసే 80 కేజీల గంజాయి ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ మునిరామయ్య తెలిపారు. విశాఖపట్నం మాడుగుల మండలం చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. విశాఖలో గంజాయి పండిస్తున్న వారి నుంచి ప్యాకెట్గా అమ్మే వారి వరకు అందరిపై చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక నగరంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సార్ మాస్క్ తీసేయండి సార్, ముందు సార్. ఓం నమో వెంకటేశాయ నమః. పరమ పవిత్రమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి మన తిరుపతి పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని చెప్పేసి, అదేవిధంగా మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ మధ్యకాలంలో కొంతమంది యూత్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, అట్లాగే కొంతమంది ఎంప్లాయీస్ కావచ్చు, కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఈ మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారని చెప్పేసి, ఎక్కువగా మత్తు పదార్థాలు విరివిగా దొరికేది గాంజాకు కొంచెం ఎక్కువగా బానిస అవుతున్నారని చెప్పేసి తెలిసి గౌరవనీయటువంటి తిరుపతి అర్బన్ డిస్టిక్ ఎస్పీ గారు వెంకటప్పల నాయుడు గారు పూర్తి స్థాయిగా దీనిపైన దృష్టి పెట్టి ఆల్ పోలీస్ ఆఫీసర్స్కు అన్ని పోలీస్ స్టేషన్లో కూడా పగడ్బందీగా సమాచారం రాబట్టి ఇలాంటి కేసెస్ కానీ అలా. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రహ్మణపల్లి కామపల్లి హైవేలో నూతనంగా నిర్మించనున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల హాస్పిటల్కి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి, మెయిల్ కంపెనీ సైట్ ఇంజనీర్లు, డైరెక్టర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
మధ్యలో నడవబాకండి. ఓకే మన దేశంలో అంటే మిగతా ఆపమని కాదు, వాటికన్నా ఎక్కువ కాన్సన్ట్రేషన్ శ్రద్ధ హాస్పిటల్ మీద పెట్టి హాస్పిటల్ పూర్తి చేసి వైద్యం అందించడానికి సదుపాయాలు మనం చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి ఎంత తొందరగా మీరు హాస్పిటల్ అందుబాటులోకి తీసుకొస్తే అంత ప్రజలకి మనం సేవలు ఇంకా ముందు మెరుగైన సేవలు అందించవచ్చని ఆయన కోరాను. ఆయన కూడా అదే ప్రకారం ముఖ్యమంత్రి గారు కేవలం మీ ఇక్కడే కాదు సార్, రాష్ట్రం అంతా కూడా హాస్పిటల్స్ కాలేజెస్ ఎంత త్వరగా పూర్తి చేయగలిగితే అంత త్వరగా చేయండి. ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. తప్పకుండా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పలు మండలాలలో మెగా హౌసింగ్ గ్రౌండ్ మేళా కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ఇళ్ల నిర్మాణానికి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. పలు పంచాయతీలలో జగనన్న పక్కా ఇళ్ల నిర్మాణానికి ప్రతి పేదవాడి సొంతింటి కళ నెరవేరడానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భాగ్యలక్ష్మి, కుసుమకుమారి, కస్తూరి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ బంగారు గోపి, మార్కెట్ యార్డ్ చైర్మన్ మునీర్ తదితరులు పాల్గొన్నారు. తెలియజేస్తూ నమస్కరిస్తూ సెలవు. దయచేసి అందరూ ఉండాలా, జియో ట్యాగింగ్ చేసుకోవాలా. వేదికని ఆశీస్సులు కావాల్సిందిగా కోరుతున్నాం. వేదికపై ఆశీస్సులు కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా హలో ఇటు తిరుగుబా ఎంఆర్ఓ మేడం గారు, సహకార సర్పంచ్ గారు, ఉప్పరపల్లి సర్పంచ్ గారు, గుంటూరు జిల్లా బాపట్లలో ప్రపంచ వైద్యుల దినోత్సవం వైఎస్ఆర్సీపీ నాయకులు చల్లా రామయ్య బాపట్ల ఏరియా ఆసుపత్రిలోని డాక్టర్లను ఘనంగా సన్మానించారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రసూల్, డాక్టర్ సాంబశివరావును శాలువాతో సత్కరించారు. కరోనా కాలంలో వైద్యుల సేవలను కొనియాడారు. అదేవిధంగా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి నియోజకవర్గంలో వైద్య సేవలను విస్తృతం చేశారని, కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకొని అన్ని విధాల సహాయ సహకారాలు అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు భాస్కర్ రావు, చీమకుర్తి కృష్ణ చైతన్య, నిర్మల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది ప్రాణము పోయే స్థితిలో కూడా ధైర్యంగా ఉందని చెప్పేసి కరోనా కష్టకాలంలో దాటలు ఎంతో కృషి చేసినందుకు ఈ రోజున బాపట్ల ప్రజల తరఫున ఈరోజు సంస్థ డాక్టర్ గారికి, సూపరింటెండెంట్ గారికి మేము ఈ చిన్న సన్మానం చేస్తాం జరుగుతుంది. దేవుడు ఉన్నాడని మనం ఎంత విశ్వాసంగా నమ్ముతామో మన కళ్ళు కనిపించే దేవుళ్ళే ఉన్నాయంటే అది దాటలు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనము గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఈ కరోనా కష్టకాలంలో ఎంతోమంది ప్రజలకి, ఎంతోమంది బంధువులు ఉన్నా, ఎంతోమంది చుట్టాలున్నా దూరం అయిపోయినా కూడా మనకు అందుబాటులో ఉండి మన ప్రాణాన్ని కాపాడిన వ్యక్తులు, మనకు అందుబాటులో ఉండి ధైర్యంగా ఉందని చెప్పిన ధైర్యం ఇచ్చిన వ్యక్తులు ఉన్నా అంటే అదొక దాటలని చెప్పి మనస్ఫూర్తిగా దాటలని ధన్యవాదాలు తెలుపుకున్నాము. ఎందుకంటే తప్పకుండా దాటల్లో కూడా కరోనా కష్టకాలంలో కూడా వాళ్ళ ప్రాణాల గురించి కూడా ఆలోచించుకోకుండా, వాళ్ళ కుటుంబాల గురించి కూడా ఆలోచించుకోకుండా వాళ్ళు చేసే సేవలకి ప్రజలందరి నుంచి దేవుడి వైపు నుంచి కూడా తప్పకుండా దాటలందరూ కూడా ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యంగా ఉండాలని, వాళ్ళ సేవలు ఇంకా మరొక ప్రజలందరూ కూడా చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నారు. గుంటూరు జిల్లా వినుకొండలో మెగా గ్రౌండ్ మేళా కార్యక్రమంలో శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి, వైస్ చైర్మన్ రాజేష్ ఖన్నా, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. ఎవరికి అవసరమా అని అడుగుతూ ఉన్నాను.
మీరు ఎప్పుడన్నా రాజధాని చూసారా? మీరు ఇంత ముందు మనకు హైదరాబాద్ లో రాజధాని ఉంది. రాజధాని మీరు చూసారా? మీకేం పని రాజధానితో? మీకెవరికి రాజధానితో పని లేదు. అక్కడ ఉద్యోగస్తులు ఉంటారు, అక్కడ ఎవరు పాలకులు ఉంటారు. అయినా కూడా ఆ పాలకులందరినీ కూడా పల్లెలకి తరలించి మన ఊర్లోనే గ్రామ పరిపాలనా కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారిని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. రైతులకి రైతు భరోసా, అదే టౌన్లో అయితే వార్డు వాలంటీర్స్, వార్డు సచివాలయాలు, వార్డుకి వార్డు సిబ్బంది ఆ విధంగా తయారు చేసినటువంటి ఘనత ఈ రోజు ఈనాటి ముఖ్యమంత్రి గారిని మీకు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మీరు ఒకటి ఆలోచించండి అమ్మా, నేను చెప్పిన మాట మీకు అర్థమైందో లేదో కానీ మీ ఇల్లు నిర్మాణం జరిగేదానికి మీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అనే వ్యక్తి పూర్తి స్థాయిలో దాన్ని మనసు పెడతాను. మీకు అవసరమైతే డబ్బు తొలగైనా కూడా అన్ని విధాలా దాన్ని రుణ సదుపాయంతో మీకు పూర్తి చేస్తాను. ఎక్కడ కూడా సందేహించిన అవసరం లేదు. ఇక్కడ సెంటు భూమి కొనాలంటే 20 లక్షలు పెట్టినా కూడా దొరకని విధంగా ఇక్కడ బ్రహ్మాండమైన పార్కులు, బ్రహ్మాండమైనటువంటి హార్టికల్చర్, ఈ పక్కన బ్రహ్మాండమైనటువంటి స్కూలు, ఆ పక్కన కాలేజీ, ఇవన్నీ కూడా ఇక్కడ నిర్మాణం జరగబోతున్నాయని కూడా మీకు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇక్కడ ఎక్కడ కూడా మీకు నాకు ఇవాళ 2 మాటలు చెప్పి వెళ్ళిపోయేది కాదు. నేను మీతో పాటు ఉండేవాడిని. మీరు నన్ను మీ దయతో, మీ ప్రేమతో, మీ ఓటుతో నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మనందరినీ ఎప్పటికీ మరిచిపోను, ఎప్పటికీ మరవలేను. మీకోసం మీరిచ్చిన అధికారాన్ని నేను ఎక్కడ కూడా నా సొంతానికి వాడను. మీరిచ్చిన అధికారాన్ని మీకోసమే వాడతాను, అన్న కోసం వాడతాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబుపై ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ మండిపాటు. దీక్ష పేరుతో ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం. చిత్తూరు జిల్లా నగరిలో ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన. ప్రతి పేద మహిళ సొంతింటికి యజమాని కానుందన్న ఎమ్మెల్యే. గుంటూరులో డాక్టర్స్ డే రోజున శ్రమదానం చేసిన వైద్యులు. ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటిన డాక్టర్స్. తాడేపల్లిగూడెంలో జోరుగా చోరీలు. పలువురు అరెస్టు. 11 లక్షల విలువ చేసే చోరీ సొత్తు స్వాధీనం. తిరుపతి రైల్వే స్టేషన్లో భారీ గంజాయి పట్టివేత. 5.60 లక్షల విలువ చేసే 80 కేజీల గంజాయి స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.